హలో గాయ్స్, ఈరోజు మేము ముగ్గురం కలిసి విజయవాడ వెళ్ళబోతున్నాం. మా వాడు పుట్టకముందే మేము అనుకున్నాం, ఎవరు పుట్టినా సరే అన్నవరంలో, విజయవాడలో, సింహాచలంలో మాత్రం 3 కత్తెరలు ఇప్పించేసి తిరుపతిలో గుండు కొట్టించాలి అని చెప్పి. అందుకని ఇంకా విజయవాడ బయలుదేరుతున్నాం. మా వాడు బస్సులో చూసారా అల్లరి ఎంతలా చేస్తున్నాడో, చాలా బాగా ఆడుకున్నాడు. అంత బాగా కనిపిస్తుంది వాడికి చుట్టూ. ఆ బిల్డింగ్స్ అవి చూసి బాగా ఎక్సైట్ అవుతున్నాడు. ఇంకా రెస్ట్ స్టాప్లో ఒకటి ఆపారు బస్ని. ఇక్కడ వేడిగా బజ్జీలు వేస్తున్నారు, అందరూ తింటున్నారు. వాళ్ళందరూ తిన్నాక మనం ఊరుకోగా మనం ఒక ప్లేట్ తీసుకుని కానిచ్చేసాం పని. ఇంకా బస్ స్టార్ట్ అయిపోయింది. మా వాడు బస్సులో ఒకరితో మంచిగా టైం స్పెండ్ చేశాడులేండి. నైట్ దిగినప్పటికీ 9:30 అయిపోయింది. బస్ చాలా లేట్గా తీసుకెళ్లారు. ఇక్కడ ఎంత టైడ్ అయిపోయాము. టెంపుల్కి వెళ్దామని చెప్పి నైట్ ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి పడుకుని పోయామా, లేచినప్పటికే 8. అందరం బయలుదేరి గుడికి వచ్చినప్పటికి 10 అయిపోయింది. మా వాడికి ఇంటి దగ్గర స్నానం చేయించి తీసుకుని రాలేదు, మేము ఫ్రెష్ అయిపోయాం. కానీ వాడికి ఆ కృష్ణా నది వాటర్ ద్వారా స్నానం చేస్తే బాగుంటుంది కదా వాడికి అని చెప్పి ఇంకా అక్కడ స్నానం చేద్దామని తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేయించాను. చూస్తున్నారా మీరు అక్కడ, అది కాశీలో హారతిస్తారు కదా గంగాదేవికి, సేమ్ అలానే అనిపించింది. అలాంటి ఒక ఇదిలానే అనిపించింది, బట్ అది కాదంట. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఊరేగిస్తారంట దానిపైన. మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు. బాగా అనిపించింది. ఇంకా మా వాడికి నామాలు పెట్టిద్దామని అక్కడ కత్తెరలు ఇప్పించాక నామాలు పెట్టిస్తున్నాను. ఆ కత్తెరలు అదే నామాలు తిరుపతిలో పెడతారు కదా, అలా పెట్టమని చెప్తే ఆయన ఇది పెట్టారు. అదేంటన్నా ఇలా పెట్టారు, నామాలు స్ట్రైట్గా పెడతారు కదా అంటే, లేదమ్మా ఇక్కడ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారు కదా, సో ఈశ్వరుడి ఇంకా దుర్గా అమ్మవారిది కలిపి పెడతారు అని చెప్పి అన్నారు. ఓకే అన్న. ఇంకా దర్శనం అయిపోయింది మాది ప్రశాంతంగా, చాలా బాగా అయింది దర్శనం. చూసారా టెంపుల్, అసలు ఆ కొండల మధ్యలో ఎంత బాగుంటుందండి విజయవాడ టెంపుల్. అసలు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళగానే ఎక్కడ లేని ప్రశాంతత అంతా వస్తుంది. అలా కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఫ్యామిలీతో కలిసి. ఎండ మాత్రం ఉందండి బాబోయ్, అసలు ఎన్ని తాగుతూనే ఉన్నా సరే ఇంకా దాహం వేస్తూనే ఉంటుంది. అక్కడ లొకేషన్ చూసారు, అసలు విజయవాడ అంతా కొండ మీద నుంచే కనిపించేస్తుంది. ఎంత బాగుందో లొకేషన్, అందుకే కొంచెం క్యాప్చర్ చేసా. ఇక్కడ ఏంటి చాలామంది ఆడవాళ్ళు అందరూ వచ్చి ప్లేట్లలో సర్దేస్తున్నారు, ఏవో ప్లేట్స్ తీసుకెళ్తున్నారు అని చెప్పి మా రిలేటివ్స్ని ఒకరిని అడిగితే చెప్పారనమాట. ఇలా అమ్మవారికి ఆషాఢంలో సారీలు పెడతారంట. వీళ్ళంతా అదే చూసారా ఎంత మంచిగా ఊరేగిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్లో ఫ్రూట్స్ అని, స్వీట్స్ అని, అమ్మవారికి శారీ అని, గాజులని, పూలని ఇంకా చాలా తీసుకొస్తున్నారు. చూసారా వీళ్ళంతా వాళ్ళే. ఇలా గుడి నిండా ఎంతమంది ఉన్నారంటే వీళ్ళంతా అమ్మవారికి శారీలు పెడుతున్నారంట. ఇలా పెట్టాలంటే చాలా అదృష్టం ఉండాలి నన్ను అడిగితే. ఇదంతా మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. చాలా బాగా అనిపించింది నిజంగా, పండగలా అనిపించింది నిజంగా అదంతా చూస్తుంటుంటే ఆ వాతావరణం. ఈలోపు మా ఆయనవి చెప్పులు పోయి ఉట్టి కాలుతోనే నడుస్తున్నాడు విజయవాడ అంతా. ఇంకా ఓకే చాలా ఎండ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి మేము ఇంకా తొందరగా వెళ్ళిపోతున్నాం, లేదంటే కొంచెం షాపింగ్ అది చేద్దాం అనుకున్నాం అక్కడ. ఓకేలే మరి ఇంకా తనకి కాలుతున్నాయిగా వద్దులే అని చెప్పి ఇంకా అలా ప్రకాశం బ్యారేజ్కి వెళ్దాం అని చెప్పి ఇంతవరకు ఎండ ఏమైపోయిందో తెలియదు. ఇక్కడికి రాగానే ఎంత చల్లగా అయిపోయిందో వాతావరణం. కానీ అయితే మాత్రం కూలర్లు, ఏసీలు, ఇంకా ఫ్యాన్లు పెట్టినా సరే అసలు వేస్ట్ అండి. అంత మంచిగా గాలి వస్తుంది, చాలా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బాగుంది, కూడా ఫుల్గా ఉన్నాయి, చల్లని గాలి వస్తుంది. ఎంత బాగుందో అసలు ప్రకాశం బ్యారేజ్, చాలా బాగుంది. అలా కాసేపు తిరిగి ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఈ మొక్కజొన్నలు కనిపించాయని చెప్పి తీసుకున్నాను. నాకు మొక్కజొన్నలు అంటే పిచ్చి. ఇంకా నా వీడియోస్ అన్నీ టీవీలో పెట్టి చూసుకుంటున్నాం. కాసేపు ఆగిన తర్వాత ఇంకా యూనో కార్డ్స్తో టైంపాస్ చేసాం. ఇంకా సాయంత్రం ఎటైనా వెళ్దాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి రెస్ట్ తీసుకొని సాయంత్రం బయలుదేరి బీసెంట్ రోడ్కి వచ్చాం. బీసెంట్ రోడ్లో ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అసలు కాస్ట్ కూడా వాటికి తగ్గట్టే ఉంది. ఈ చార్మినార్లో, కోటిలో ఏంటంటే మరి ఎందుకో తెలియదు, కాస్ట్ అనేది కొంచెం తక్కువ అనిపించింది. ఈ బీసెంట్ రోడ్లో మాత్రం ఎక్కువగానే అనిపించింది. అంతా క్వాలిటీ కూడా బాగుంది. ఇప్పుడు ఇక్కడ చార్మినార్ దగ్గర అలా అయితే కొంచెం మనం చూసి కొనుక్కోవాలి ఐటమ్ కొన్నా. ఇక్కడ బీసెంట్ రోడ్లో మాత్రం చాలా బాగున్నాయి. టాప్స్ కూడా చూస్తున్నారా ఎంత బాగున్నాయి అసలు, క్వాలిటీ కానీ
అసలు అన్నీ చాలా మంచిగా అనిపించాయి. ఇంకా ఈ స్లింగ్ బ్యాగ్ చూస్తున్నారా, ఇది నాకు భలే నచ్చిందండి ఎందుకో కానీ. వాడు 450 చెప్పాడు, నేను 150 అడిగా, అస్సలు ఇవ్వనని చెప్పారు. నచ్చితే తీసుకోలేకపోతే లేదని ఫేస్ టు ఫేస్ చెప్పారు. బాగా నచ్చింది కదా, ఇంకేం చేస్తామని చెప్పి 250 పెట్టి తీసుకున్నా. అమౌంట్ చాలా ఎక్కువ అనిపించింది కానీ ఎందుకో చాలా బాగా నచ్చి తీసుకున్నా. అది ఆ స్లింగ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను నా కోసం, ఇంకేం తీసుకోలేదు. ఎందుకో ఒక్కొక్కసారి ఎక్కువ కాస్ట్ అయినా సరే నచ్చితే వాటిని వదులుకోలేం కదా, అందుకనే ఇంకా నడిచి ఓపిక కూడా అయిపోతుంది. ఉదయం నుంచి ఇంకా దర్శనం అని చెప్పి ఇంకా బీసెంట్ రోడ్ తిరిగేటప్పటికి ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. చాలరా బాబు ఈ రోజుకి అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి, నైట్ డ్యూటీకి అని చెప్పి మార్నింగే బయలుదేరిపోదామని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము కార్ బుక్ చేసుకున్నాం రిటర్న్ ట్రిప్. ఆ కార్ ఆయన మమ్మల్ని పీవీపీ మాల్ దగ్గర పిక్ చేసుకుంటా అని చెప్పారు. ఇంకా వెయిటింగ్ మా కార్ కోసం. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అసలు అమ్మవారి టెంపుల్ నాకు తెలియదండి, అసలు అటు సైడ్ కనిపిస్తుంది అని చెప్పి. ఇంకా వచ్చేటప్పుడైనా కంపల్సరీగా వీడియో తీసి మీ అందరికీ చూపించాలి అని చెప్పి వీడియో తీశాను. అందరూ దండం పెట్టుకోండి. ఫైనల్గా మా వాడి మొక్కు తీర్చేసాం అమ్మవారి దగ్గర విజయవాడ టెంపుల్లో. హ్యాపీ. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.